వెల్కమ్ టు పల్లవి టీవీ. సినిమా స్టైల్లో జరిగిన గుజరాత్లో ఒక ఇన్సిడెంట్ గురించి సరదాగా మాట్లాడుకుందాం. దొంగలను చూసి పోలీసులు పారిపోవడం మన సినిమాలను చూస్తుంటాం. సినిమాల్లో మాఫియా దొంగలు కావచ్చు, గూండాలు కావచ్చు, వాళ్ళ ఎక్కువ సంఖ్యలో బలంగా ఉండి వాళ్ళు చాలా నరరూప రాక్షసులుగా ఉన్న సందర్భంలో పోలీసులు వాళ్ళని చూసి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోతున్న సందర్భాలు చాలా సినిమాలో చూస్తుంటాం కదా. సేమ్ అట్లాంటి సిచ్యువేషనే గుజరాత్లో జరిగింది. గుజరాత్ రాష్ట్రంలోని పాటాన్ జిల్లాలోని చానాస్మా అనే ఒక పోలీస్ స్టేషన్ సంబంధించి ఆ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. అసలు ఏం జరిగింది అంటే, చానాస్మా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో దేవాలయాలకు సంబంధించి నిధులు ఏదైతే ఉంటాయో, విరాళాలు ఉంటాయి కదండి. ఇప్పుడు ఆలయానికి ఎవరైనా టెంపుల్కు విరాళాలు ఇస్తారు కదా, ఆ నిధులకు సంబంధించి గొడవ జరిగింది. చిన్న గొడవ అది. సో చిన్న గొడవ కాస్త చినికి గాలివానలా పెద్దదిగా మారి ఆ గొడవకు సంబంధించి ఒక వర్గం ఒకవైపు అయిపోయారు, ఒక వ్యక్తి ఒకవైపు అయిపోయారు. మార్చి 15 రోజు ఏం జరిగిందంటే, మార్చి 15, 2026 భవేష్ దేశాయ్ అనే వ్యక్తికి ఫామ్ హౌస్ ఉంది. ఎక్కడ అది? మనకు చానాస్మా పోలీస్ స్టేషన్ లిమిట్స్లోనే భవేష్ దేశాయ్ అనే వ్యక్తికి ఫామ్ హౌస్ ఉంది. ఆ ఫామ్ హౌస్ మీదకి నన్ను దాడి చేయడానికి చాలామంది వస్తూ ఉన్నారు, మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, వాళ్ళని బారి నుంచి నన్ను కాపాడాలి అని పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాడు భవేష్ దేశాయ్ అనే వ్యక్తి. సో పోలీసులు ఏం చేయాలి, అక్కడికి పోయి ఆ గొడవ కాకుండా చూడాలి, అతనికి రక్షణ కల్పించాలి. సో పోలీసులు అక్కడికి వెళ్ళారు, రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన కొద్దిసేపటికే దాదాపు పోలీసుల వాహనాలు ఏమో 2, కానీ అక్కడ వచ్చినటువంటి గూండాలు మాఫియా వాహనాలు ఎన్ని అంటే 8 వాహనాలు. 8 వాహనాల నిండా మాఫియా గూండాలు అక్కడికి దిగి కర్రలతో, కత్తులతో డోర్లు తీసి దిగి ముందుకు వస్తూ ఉంటే, అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఏవైతే మనం అనుకున్నాగా ఇంతకుముందు చానాస్మా తాలూకా సంబంధించిన పోలీసులు పరారయ్యారు. ప్రాణరక్షణ కోసం 2 వెహికల్లో పరారయ్యారు. ఒక వెహికల్ మీద కూడా దాడి జరిగింది. వాళ్ళు అప్పటికే అక్కడికి వచ్చి వెహికల్ మీద దాడి చేశారు. ఇంకా వీళ్ళని మనం ఎదుర్కోలేమనుకున్నటువంటి పోలీసులు అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారు. సో ఈ ఘటనకు సంబంధించి పూర్తి విజువల్ సీసీటీవీలో రికార్డ్ అయింది. సో పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఆ ఫామ్ హౌస్ గోడలను ధ్వంసం చేశారు, ఫామ్ హౌస్ గేటును ధ్వంసం చేశారు. ఏవైతే భవేష్ దేశాయ్ అనుకున్నాం కదా, భవేష్ దేశాయ్ మీద కూడా దాడికి పాల్పడిన పరిస్థితి. సో ఈ ఘటన జరిగిన తర్వాత ఈ వీడియో, సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడైతే బయటికి వచ్చిందో, గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దీని మీద చర్చ జరిగింది. పోలీసులు మాఫియాను చూసి పోలీసులు వారిపోతున్నారు, మోదీ నేతృత్వం వహిస్తున్న గుజరాత్లో ఇది పోలీసుల పరిస్థితి అంటూ పెద్ద ఎత్తున పోలీసులకు నెగిటివ్గా ట్రోల్ చేస్తూ మాఫియాను హీరోలుగా చూపెడుతూ ట్రోలింగ్ జరిగింది. ఇక ఇట్లయితే బాగాలేదు కదా అనుకున్నటువంటి గుజరాత్ పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని టీంలు ఏర్పాటు చేసింది. ఒక 3-4 టీంలు ఏర్పాటు చేసి, స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి, ఈ ఇన్సిడెంట్లో ఆ 8 కార్లలో వచ్చిన వాళ్ళు ఎవడెవడు అని గుర్తించి దాదాపు 18 మందిని పట్టుకున్నారు. 18 మందిని పట్టుకొని మనం అనుకున్నాగా ఇంతకుముందు చానాస్మా పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో, ఆ చానాస్మా పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ఈ నిందితుల్ని 18 మందిని తాళ్లతో కట్టేసి చేతులు, వాళ్ళకు చొక్కాలు విప్పి రోడ్డు మీద లాక్కుంటూ తీసుకెళ్ళి బస్టాండ్ చౌరస్తాలో వాళ్ళను తాళ్లతో కట్టేసి నిలబెట్టి లాఠీలు తీసుకొని జనం ముందే వాళ్ళకి శిక్ష వేశారు. మామూలుగా కాదు, వాళ్ళు కొడుతూ ఉంటుంటే బిఫోర్ యాక్షన్ ఎట్లుండే, ఆఫ్టర్ యాక్షన్ ఇట్లున్నది అనే దాన్ని చెప్పుకునేలా విపరీతంగా కొట్టారు వాళ్ళను. ఆ నిందితులందరినీ కొట్టారు. అయితే ఈ కొట్టిన సందర్భంగా వాళ్ళతో పాటు నిందితులు ఎవరైతున్నారో వాళ్ళు క్షమించండి సాబ్, మళ్ళీ చేయం సార్, క్షమించండి సాబ్, సారీ సాబ్, ఇట్లాంటి పదాలు కూడా వీడియోలో రికార్డ్ అయ్యాయి. వీళ్ళ మీద నిందితులకు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్కి సంబంధించిన వీడియోలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయిన పరిస్థితి. సో వాళ్ళతో గుంజీలు కూడా చేయించారు, నిందితులతో గుంజీలు కూడా చేయించారు పబ్లిక్గా, బస్టాండ్ ఏరియాలో ఆ చౌరస్తాలో పబ్లిక్గా చేయించారు. సో ఈ ఘటనకు సంబంధించి 2 పార్శ్వాలని, ఒకటి రక్షణ కల్పించాల్సిన పోలీసులు పారిపోవడం, ఒకటి నెక్స్ట్ పోలీసులు చట్టాన్ని తమ చేతిలోకి తీసుకోవడం. అంటే 18 మంది నిందితులను పట్టుకోవడం వరకు ఓకే, వాళ్ళ మీద 2 FIRలు నమోదు చేయడం వరకు ఓకే, కానీ పబ్లిక్గా శిక్షించడం అనేది ఉంది కదా, దీని మీద
భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. దీనికి సంబంధించి వాళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేశారు నిందితుల్ని. కోర్టు వాళ్ళకు రిమాండ్ విధించింది. వారం రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ నెల 23 వరకు, అంటే మార్చి 23 వరకు వాళ్ళకి రిమాండ్ విధించింది. సో ఈ ఇన్సిడెంట్ వల్ల గుజరాత్ పోలీసులకు సంబంధించి కొంత వివాదం నడుస్తూ ఉంది. ఏంటంటే పోలీసులు రక్షణ కల్పించాల్సినప్పుడేమో పారిపోయారు, ఇప్పుడు కోర్టుకు తీసుకెళ్లే ముందు ఇట్లా శిక్షించారు, పోలీసులే శిక్షించారు అనే దాని మీద వివాదాస్పదంగా వీళ్ళ తీరు నడుస్తూ ఉంది. అయితే సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసేవారు ఏం చేస్తారంటే 2 వీడియోలు షేర్ చేస్తూ ఉన్నారు. బిఫోర్ అంటే మాఫియా దాడి కోసం వచ్చినప్పుడు బిఫోర్ వీడియో, ఆఫ్టర్ వాళ్ళని పట్టుకొని ప్రజాక్షేత్రంలో వాళ్ళందరికీ ట్రీట్మెంటు, శిక్ష విధిస్తున్న తీరు, ఈ 2 వీడియోలు కలిపి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఉన్నారు. మొత్తానికి గుజరాత్లోని పాటాన్ జిల్లాలో ఈ చనాస్మా ఏదైతే పోలీస్ స్టేషన్ లిమిట్ ఉందో ఆ పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ గురించి దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న పరిస్థితి.